అధ్యక్ష అధ్యక్ష 1 minute చెప్తా హరీష్ రావు గారు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు డిమాండ్స్ పై చర్చ మాట్లాడితే చర్చ సవాలుగా నడుస్తుంది. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి. అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి, డిమాండ్ల పైనే చర్చ మాట్లాడండి. మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి. ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది ప్రజలు చూసినారు. కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష, ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఏది కూడా చైర్ పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరిండ్రు, ఈరోజు అపోజిషన్కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదేవిధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు. ఈరోజు వారు చెప్పడం విషయంలో వారు చెప్పారు. రెండవది అధ్యక్ష, వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే, దాని నుంచి రికార్డు నుంచి తీయాల్సిందే అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష, ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు, ఇట్లా కూడా భయపెట్టిస్తారన్నట్ట. చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు, ఏం మాట్లాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? సార్ ఏంది భయపడిస్తా ఉన్నారా సార్? నేను భయపడియలేదు అధ్యక్ష. నేను భయపడితే వారు భయపడేవారు కాదు, కాదు అధ్యక్ష. నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా, చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎవరు భయపడించిన అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు. మీరు భయపడరు, మేము భయపడము. ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ. ఇది ఎవరు భయపడేయాల్సింది, ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడని కాదు. దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు, ఈరోజు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఉన్నారు, వారే అందరినీ భయపడిస్తారు. ఈరోజు ఎవరిని భయపడించినో చూపెట్టాడు. దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి. ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది ఉంది. డిమాండ్స్కి సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు. డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా వారిని కూడా కోరటం జరుగుతుంది. కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతా ఉన్నాను. సభ